వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుపతి జిల్లాలోని వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. విష్ణుమూర్తి దర్శనం కోసం భక్తులు ఆలయాల వద్ద బారులు తీరుతున్నారు. పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుమలకు వెళ్లలేని భక్తులు స్థానిక ఆలయాలకు చేరుకొని ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణరెడ్డి అందిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల వద్ద కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంటే సూర్యుడు ఉత్తరాయణం నుంచి ధనుర్మాసంలో ఏకాదశి రోజు ప్రయాణించే ఒక రోజునే వైకుంఠ ఏకాదశిగా భావిస్తారు. దీన్నే కూడా ముక్కోటి ఏకాదశిగా కూడా భావిస్తారు. అంటే వైకుంఠ ఏకాదశులు స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించుకుపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని చెప్పి కూడా పురాణాలు చెప్తున్నాయి. ఈ కారణంగానే భక్తులు పెద్ద సంఖ్యలో కూడా ఆలయాలకు తరలి వస్తున్నారు. తిరుపతి జిల్లాలోని ప్రధానంగా ఉన్న ఆలయాలతో పాటు తుమ్మలగుంట్లోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, అప్లాయగుంట్లోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాలకు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా కూడా అటు పోలీస్ శాఖ, ఇటు ఆలయ నిర్వాహకులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు కూడా నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. అంటే గత అనుభవాల దృష్ట్యా ఏర్పాట్లు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది అంటే భక్తులు వస్తున్నారు, వారిని అడిగి తెలుసుకుంటాం. చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఆలయంలో? మీరు ఈ ఆలయానికి ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? సార్, మాది పేరూరు పక్క గ్రామం పంచాయతీ. మాది గత 18 సంవత్సరాలుగా తుమ్మలగుంట వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు చెవిరెడ్డి భాస్కర్ గారు ఘనంగా చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా మేము ఆ రోజు ఫస్ట్లో 18 సంవత్సరాల ముందుగా మేము వచ్చేటప్పుడు ఒక 5,000 మందితో స్టార్ట్ అయింది వైకుంఠ ఏకాదశి. ఇప్పుడు సుమారుగా 70,000-80,000 మంది వైకుంఠ ఏకాదశి పాల్గొంటున్న భక్తులందరూ మందిరం కూడా నిజంగా కూడా చెవిరెడ్డి భాస్కర్ గారు ఆదేశాల మేరకు వాళ్ళ అబ్బాయిలు కూడా ఇద్దరు కూడా మోహితుడు కానీ హర్షరెడ్డి ఇద్దరు కూడా దగ్గరుండి ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా అందరూ కూడా అన్నప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తామంటే మెడికల్ క్యాంపులు కావచ్చు, ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, అంటే భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా భక్తులకు అన్ని విధాలు కూడా, ఎందుకంటే సామాన్య భక్తులు మేము కొండకి వెళ్ళలేకపోతున్నాం. మేము కొండపైన మాకు అవకాశం దొరకలేదు కాబట్టి మేమే కాదు చుట్టుపక్కల గ్రామం నుంచి కూడా, తిరుపతి నుంచి చుట్టుపక్కల పని నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చేస్తున్నారు. నిజంగా వారికి వారి కుటుంబానికి కూడా ఆ వెంకటేశ్వర ఆశీర్వాదం కూడా మనసుగా కోరుకుంటా ఉన్నాను. మీరు చెప్పండి, అంటే తిరుమల తరహాలో కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం కానీ, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించి ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఎలా ఉంది ఏర్పాట్లు? చాలా అద్భుతంగా ఉంది. తిరుమల తరహాలో కాకుండా కూడా మినీ తిరుపతి లాగా చాలా అద్భుతంగా చేస్తున్నారు. మన డెకరేషన్ కావచ్చు, ప్రతి ఒక్క భక్తుడికి ప్రసాదం కూడా అందజేస్తున్నారు. చాలా బాగుంది. తెల్లవారుజామున 3 దర్శనం ఉంది. ఎక్కడ కూడా ప్రజలకు కానీ భక్తులకు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. చాలా సంతోషం కూడా ఉంది ఈరోజు మాకు అందరికీ. మీరు చెప్పండి, అంటే తిరుమల తరహాలో కూడా ఈ యొక్క అలంకరణలు కానీ, పూల డెకరేషన్ కానీ ఉదయం నుంచే పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి రావడం జరుగుతుంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక్కడ? సార్, ఇక్కడ ఈ యొక్క వైకుంఠ పర్వదినాన వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి దేవతలు విష్ణు మహానుభావుని దర్శనం చేసుకుంటారనే ఒక ఐదీకి ఉంది కాబట్టి ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న ప్రాముఖ్యత స్వాములందరూ కూడా బాగా ఎలాబొరేట్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పర్వదినాన ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకునే ఆలోచన వస్తుంది. కాబట్టి స్థానికులకు కొండపైన పోయే అవకాశం లేదు, ఇబ్బందులు ఉన్నాయి, టికెట్లు ఈ సమస్య ఉంది. కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదినం ఇక్కడే ఆ యొక్క సౌకర్యం కల్పించారు. భక్తులందరూ కూడా కొండ మీదకు పోని యొక్క ఇబ్బందిని ఈ యొక్క తుమ్మలగుంట కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో వాళ్ళ యొక్క కోరిక తీర్చుకుంటారనేది నా అభిప్రాయం. నిజంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా, ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా అలంకరణ అయితే ఏమి, క్యూ మెయింటెనెన్స్ అయితే ఏమి, ప్రసాదాలు అయితే ఏమి, స్వామి దర్శనం అయితే ఏమి, చాలా అద్భుతంగా ఉందన్న. తిరుమలకు వెళ్ళలేని భక్తులకు కూడా వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించాలని చెప్పి సదుద్దేశంతో కూడా స్థానిక ఆలయాల్లో కూడా ఆ యొక్క ఆలయ నిర్వాహకులు టీటీడీ సహకారంతో పూర్తిగా అన్ని ఆలయాల్లో కూడా వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాన్ని కూడా భక్తులు కల్పిస్తున్నారు. అంటే ఈరోజు ఏకాదశి, రేపు ద్వాదశి, ఎల్లుండి కూడా నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని కూడా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎక్కడా కానీ భక్తులకు ఇబ్బంది లేకుండా అటు ప్రసాదాల వితరణలో కానీ, అలాగే క్యూ లైన్ల క్రమబద్ధీకరణలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.